బస్తీ మెట్రో ప్రాజెక్టుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. మెట్రో పనుల కోసం భూసేకరణ పనులు దాదాపుగా పూర్తయినట్లు అధికారులు తెలిపారు. దీనికోసం మొత్తం 888 ఆస్తులు సేకరించాల్సి ఉండగా 825 ఆస్తుల సేకరణ పూర్తయినట్లు తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. పురాణా షహర్ నయా సఫర్ అంటూ ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఓల్డ్ సిటీ మెట్రో ప్రాజెక్ట్ పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైనటువంటి భూసేకరణ ప్రక్రియ దాదాపు 93% పైగా పూర్తయినట్లు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు అధికారికంగా వెల్లడించారు. ఏదైతే ఎంజీబీఎస్ నుంచి మొదలుకొని పూర్తిగా ఏదైతే ఇటు చాంద్రయాన్ గుట్ట మార్గం వరకు అంటే మొత్తం కూడా దాదాపు 7.5 కిలోమీటర్ల మేర చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టులో కీలకమైనటువంటి భూసేకరణ పనులు పూర్తయినటువంటి పరిస్థితి. సో ఇప్పటికే ఈ భూసేకరణ ప్రక్రియ అంతా పూర్తయి ఏదైతే ఇప్పటికే రోడ్డు విస్తరణ పనులు కూడా ఊపందుకున్నాయి. మరోవైపు ఇటు మార్కింగ్ ప్రక్రియ కూడా ఓవైపు శరవేగంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను ఏదైతే ఓల్డ్ సిటీలో ఉన్నాను. సో ఓల్డ్ సిటీలో మొత్తం కూడా 7.5 కిలోమీటర్ల మేర ఏదైతే ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి మొదలుకొని ఏదైతే ఇటు ఫలక్నుమా వరకు చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టు పనులు ఇటు మెట్రో ప్రాజెక్టు 2లో మాత్రం ఎంతో కీలకమని చెప్పవచ్చు. సో ప్రస్తుతము ఇటు ప్రతిష్టాత్మకమైనటువంటి మెట్రో ఫేజ్ 2 క్యారిడర్లో 6వ ప్రాజెక్టుకు గడువులుగా పూర్తి చేయాలని ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుపుతున్నారు. పాత బస్తీలో ఇటు ఎక్కువగా జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి సో ఇటు చిన్న చిన్న గల్లీలు ఇరుకు మార్గం ఉంటుంది కాబట్టి సో భూసేకరణ ప్రక్రియ అధికారులకు పెద్ద సవాల్గా మారింది. సో ప్రాథమిక అంచనాల ప్రకారం మొత్తం కూడా 1100 ఆస్తులు ప్రభావితమవుతాయని అంచనా వేసినప్పటికీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఇంజనీరింగ్ రీడిజైన్ చేసి వ్యూహాత్మకమైనటువంటి అలైన్మెంట్ మార్పుల ద్వారా ఆ సంఖ్యను 888కి తగ్గించారు. సో ఇందులో మెజారిటీ ఆస్తుల యజమానులు ప్రభుత్వం తరఫున 100 కోట్ల రూపాయల పరిహారాన్ని ఇప్పటికే పంపిణీ చేశారు. సో ప్రస్తుతం మిగిలి ఉన్నటువంటి కొద్దిపాటి ఆస్తుల సేకరణలో ఇటు కుటుంబ వివాదాలు కోర్టు కేసులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఇటు దారుల్ షిఫా పరిసరాల్లో కొన్ని ఆస్తులపై యాజమాన్య హక్కులు ఏదైతే ఇటు వివాదాల కోర్టుల పరిధిలో ఉండగా మరికొన్ని ఇటు మైనర్లు వారసులుగా ఉన్నారు. సో ఇలాంటి చిక్కులను తొలగించి చట్టపరమైనటువంటి నిబంధనల ప్రకారం అందించడానికి అధికారులు బాధితులతో ఏదైతే సంప్రదింపులు జరుపుతున్నారు. సో పాత బస్తీలో ప్రజల సెంటిమెంట్ అవసరాలకు గౌరవిస్తూ ఎలాంటి బలవంతం లేకుండా అవగాహన కల్పిస్తూ భూసేకరణ పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మెట్రో అధికారులు చెప్తున్నారు. సో భూసేకరణ దాదాపు కొలిక్కి రావడంతో మెట్రో పిల్లర్ల మార్కింగ్ దాంతోపాటు సాయిల్ టెస్ట్ పరీక్షలు జరుగుతున్నాయి. సో ఇటు చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా అత్యాధునిక డ్రోన్ సర్వేల ద్వారా పనులు పర్యవేక్షిస్తున్నారు. సో ఇదే సమయంలో రోడ్ల విస్తరణతో పాటు అడ్డుగా ఉన్నటువంటి విద్యుత్ తీగలు కానివ్వండి, దాంతోపాటు మంచినీరు డ్రైనేజ్ పైప్లైన్ వంటివి ఇతర ప్రజా ఉపయోగ వ్యవస్థ మార్పిడి పనులు కూడా ఇటు ప్రభుత్వ శాఖల సమన్వయంతో ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఆస్తుల ప్రక్రియ అంతా పూర్తి కావడం, భూసేకరణ అంతా తమకు ఆధీనంలోకి రావడంతో ఇటు మెట్రో రైలు అధికారులు మాత్రం పనులు వేగవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు మెట్రో ప్రాజెక్టులో ఓల్డ్ సిటీ మెట్రో ప్రాజెక్టులో ఎంతో కీలకమైనటువంటి భూసేకరణ ప్రక్రియ అంతా కూడా దాదాపు చివరి దశకు చేరడంతో సో ఈ ప్రక్రియ ప్రస్తుతం ఏదైతే హైదరాబాద్ ఓల్డ్ సిటీ మెట్రో ప్రాజెక్ట్ పనులు అయితే శరవేగంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. పురాణా షహర్ నయా సఫర్ అంటూ ఇటు ఓల్డ్ సిటీలో చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టు ఈ ప్రాంత వాసులకు అందుబాటులోకి వస్తే చాలా వరకు ఇటు ట్రాఫిక్ సమస్యతో పాటు మెరుగైన సౌకర్యాన్ని సాఫీ ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా తాము ముందుకు వెళ్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పాత బస్తీ నుంచి.